హాయ్ హలో అందరు ఎట్లున్నారు? ఈరోజు వీడియో వచ్చేసి హ్యాపీ బర్త్డే లాగ్. అందరికీ ముందుగా వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ మీ సోనీ లాగ్స్. చూడండి, హౌస్ క్లీనింగ్ మొత్తం చేయాలి. మొత్తం ఇల్లు దులుపుడు అవుతుంది. ఇప్పుడు ఆ స్టిక్ వచ్చేసి డస్టర్ స్టిక్ వచ్చేసి నేను మీషోలో తీసుకున్న 140 ఎంత పడ్డది. బాగుంది క్వాలిటీ అయితే. ఇప్పటివరకు అయితే ఏం ఖరాబ్ కాలేదు. మీరు కూడా ఒకవేళ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తే తీసుకోండి లింక్. ఆ స్టిక్ది చూడండి. ఇప్పుడు సామాన్ మొత్తం కింద పెట్టి సదురినాము. సెల్ఫ్లో మొత్తం ఇప్పుడు బట్టతో క్లీన్ చేసి అన్నీ మళ్ళీ పైకి ఎక్కియాలి. బెడ్ కింద సామాన్ మొత్తం బెడ్ మీద ఎక్కి వండుకున్నాయి. కరెంట్ పోయింది. కరెంట్ వస్తే మోటార్ వేసి ఇల్లు మొత్తం కడగాలి. నిన్ననే ఫ్రిడ్జ్ మొత్తం క్లీన్ చేసిన. ఫ్రిడ్జ్ తోటి ఏం లేదు. ఇక ఇల్లు ఒకటి కడిగేస్తే అయిపోతుంది. చూడండి, ఇవన్నీ మొత్తం క్లాత్ తీసుకొని మొత్తం క్లీన్ చేసి మొత్తం సెల్ఫ్లో పడబెట్టాలి. అన్నీ చేసి ఇవన్నీ కడగాలి. రేపు బర్త్డే డెకరేషన్కి ఏమన్నా యూజ్ అయ్యి ఏమన్నా ఉంటాయి అన్నీ పక్కకు పెట్టుకోవాలి. ఈ సామాన్ చూడండి పైన. ఇది క్రిస్మస్కి మొత్తం దులిపేది ఉంటుంది. క్రిస్మస్కి అలా బస్సలా అంతా సామాన్ ఇదంతా క్లీన్ చేయాలి క్రిస్మస్కి. అప్పుడు చేసుకుందాం. అప్పుడు సంగతి అప్పుడే. ఇక చూడండి, ఈ డయాగ్రామ్స్ అయితే నేనే వేసిన. బాగుందా? మన కరెంట్ వచ్చింది. ఇక హౌస్ క్లీన్ చేస్తే అయిపోతుంది. చూడండి ఎంత చెత్త చెత్త ఉందో. ఇదంతా ఒకసారి క్లీన్ చేసుకోవాలి. ఆఫ్టర్ క్లీనింగ్ చూడండి ఎంత బాగుంటుందో. కానీ క్లీన్ చేసుకోవాలంటేనే బద్ధకం. కరెంట్ వచ్చింది మొత్తం. ఇప్పుడు మొత్తం మోటార్ పెట్టి ఉండాలి. ఏమో బట్టలు ఉన్నాయి బొంతలు పెట్టిన. ఇవి వచ్చేసి మమ్మీ వింటుంది. ఈ మధ్య వచ్చేసి ఏమంటారు నవారా మొత్తం తీసేసిన. దీనికి వైట్ కలర్ పెయింట్ వేయాలి. అట్లానే కొంచెం జంగు పడుతుంది. నవారా మొత్తం బ్లాక్ కలర్ వస్తుంది. వైట్ కలర్ పెయింట్ వేస్తే జంగు రాదు. ఇది ఎప్పుడైనా ఖాళీ ఉన్నప్పుడు చేసుకుందామని దాన్ని బయట పడేసినాము. ఇవి చూడండి మా కర్రీ తెల్లి. ఈ రెండు నేను ఏడుంటే అనే ఉంటాయి. రెండు అంతే ఫ్రెండ్స్. ఈరోజు వీడియో అసలుకి చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఈ బర్త్డే సెలబ్రేషన్స్ ఇవైతే అస్సలు పెట్టుకోవద్దు. నా ఎక్స్పీరియన్స్ బట్టి చూడండి. బట్టలు ఆరినవి అన్నీ తెచ్చి మడత చేస్తున్నా. కొన్ని మడత వేసినా. ఇప్పుడు కొన్ని ఉన్నాయి. ఈ చిన్నపిల్లలు ఉన్నప్పుడు బర్త్డే సెలబ్రేషన్స్ పెట్టుకుంటే ఎట్లుంటుంది అంటే మనకు పోయి మనం తీసుకొని పెట్టుకున్నట్టు ఉంటుంది. కేక్ తెలియదంటారు, చాక్లెట్ తెలియదంటారు, ఇది వద్దంటారు, అది కావాలంటారు, ఫ్రెండ్స్ కావాలంటారు. ఇక చాలా ఇక తెచ్చిన కాంచి కాదు. మా ఫ్రెండ్స్ని తీసుకొస్తా. నా బర్త్డే వచ్చేసి నవంబర్ 5కి చెప్పిర్రు. కొత్త ఇక ఇవాళ నుంచి చంపుతుండు. నా బర్త్డే వస్తుంది నీకు చాక్లెట్ ఇవ్వాలి, నా బర్త్డే వస్తుంది నీకు కేక్ ఇవ్వాలి. ఇంతే మా అభి అయితే. ఇంకో డెకరేషన్ ఐటమ్స్ అయితే తీసి పక్కకు పెట్టేసిన. అందులో అవసరం అయ్యి తీసి పక్క పెట్టాలి. అవసరం లేనివి మళ్ళీ అదే ముట్టలు ఉంచాలి. హోంవర్క్ రాపియాలి. ఇంకా అభికి పని అయితే చాలా ఉంది ఫ్రెండ్స్. ఈరోజు మళ్ళీ క్రిస్మస్కి ఉంటుంది. మళ్ళీ పని సరిపోని ఉంటుంది. ఆఫ్టర్ క్లీనింగ్ తర్వాత చూడండి మొత్తం హౌస్ మొత్తం క్లీన్ అయిపోయింది. చూడండి ఎంత బాగుంది దులిపినాక. ఇంకా కొంచెం సదిరేది ఉంది. అవి సదరాలి. చూడండి ఆఫ్టర్ క్లీనింగ్ ఈ చైర్ మొత్తం బట్టలు ఉన్నాయి. అవన్నీ తీసి సదరాలి. చూడండి డెకరేషన్ ఇటు సైడ్ చేద్దాం అనుకుంటున్నా. ఇటు సైడ్ చేయాలా అంటే అటు సైడ్ అయితే లైటింగ్ రావట్లేదు. అందుకే అటు సైడ్ చేస్తున్నా. ఈ చలికాలం ఎన్నడు పోతుందో. ఈ సర్దిలు అబ్బికి కూడా జ్వరం తలిగింది. బర్త్డే రోజు కూడా వస్తే ఏం చేయలేము. ఇక చూడండి ఆఫ్టర్ క్లీనింగ్ తర్వాత మొత్తం ఇక ఇల్లు ఆడితే మొత్తం ఎక్కడెక్కడ సదిరేస్తే అయిపోతుంది. ఆల్రెడీ సెల్ఫ్లు చదిరా. ఇంకా కింద సామాన్ ఉంది, అవి చదరాలి. చూడండి బెడ్ మీదనే ఉన్నాయి. కొంచెం ఆడితే ఇవన్నీ కిందికి పోతాయి. మా అభిగాడు అయితే అప్పుడే బెలూన్ సూది పెట్టుకుండు. అంతే ఫ్రెండ్స్. ఫ్రిడ్జ్ అయితే నిన్ననే కడిగిన అని చెప్పిన కదా. అందుకే అంత క్లీన్గా ఉంది ఎక్కడెక్కడ.